మంచిదయింది. అయితే లోకమంటది ఏంటండి శుక్రవారం పూటనే అంటారా అనగా, కానీ మనకి శుక్రవారం ఏమయ్యింది? మంచి శుక్రవారం అయ్యింది. ఈ శుక్రవారం మంచిది అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు సృష్టిని చేసినప్పుడు అన్నీ మంచి 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 అని చెప్పాడండి. కానీ ఈ శుక్రవారం గురించి మాట్లాడినప్పుడు మంచి శుక్రవారము అని ఎందుకు చెప్పబడింది అంటే, ఆయన మన కొరకు శిలువ యాగము చేసిన రోజు అన్నమాట అండి. అందును బట్టి ఇది మంచి శుక్రవారం అయ్యింది కదా. ఇక్కడ మనం చాలాసార్లు మాట్లాడుకున్నామండి, చాలాసార్లు మనము మాట్లాడుకున్నాం. మీకు చెప్పే అవసరం ఇంక లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే చాలాసార్లు మీకు బోధించాను నేను. దేవుడు మరి మన రక్షణ కొరకు ఆయన చాలా ఏర్పాట్లు చేశాడండి. తండ్రి అయిన దేవుడు చేసినప్పుడు అందులో మొదటగా హవ్వని ఆదాముని ఆత్మలుగా సృష్టించాడు ఆయన. సృష్టించినప్పుడు ఆ తర్వాత ఆ యొక్క ఆత్మకి శరీర నిర్మాణం జరిగింది. వాళ్ళని ఎలాగ నిర్మించాడు అంటే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, మరి దేవుని యొక్క స్వరూపముతో వాళ్ళని నిర్మించినట్టుగా వాక్యం చెప్తుంది. ఆది కాండము మొదటి అధ్యాయంలో కొంత మ్యాటర్ ఉంది. తర్వాత అధ్యాయం నుంచి వాళ్ళ నిర్మాణం ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఆత్మస్వరూపిగా ఆయన సృష్టించాడు అని ఉంటుంది అన్నమాట అండి. రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి నిర్మాణం జరిగింది అని చెప్తాడు అన్నమాట. అదంతా మనం అనుకుంటాం, అప్పటికప్పుడు జరిగింది ఇది అనుకుంటారండి చాలామంది. అప్పటికప్పుడు జరిగినవి కాదు ఇవన్నీ కూడా. దేవుని యొక్క అనాది ప్రణాళికలు ఇవన్నీ ఉన్నాయండి. దేవుని యొక్క అనాథ ప్రణాళికలు ఇవన్నీ ఉన్నాయండి. అప్పటికప్పుడు ఏమీ జరిగిపోలేదు ఇవి. మనం కూడా చూడండి, సడన్గా చేసే పనులు కొన్ని ఉంటాయి. కొన్ని పనులు ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా చేసే పనులు కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పటికి ఇంకా ఈ సృష్టి అంతం కాలేదు అంటే ఎంత ప్రణాళికతో దేవుడు మనల్ని నిర్మించాడో, సృష్టించాడో మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే మనము దేవుని గురించి మందిరానికి వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. 10 మాటలు చెప్తే అందులో ఒక్క మాటే గుర్తుంటుంది కొంతమందికి, ఆ ఒకటే కూడా గుర్తుండదు కొంతమందికి. అలాగ కాదు, దేవుని యొక్క మాట మనం విన్నాము అంటే దాన్ని ఏం చెయ్యాలని చెప్తాను నేను, దాన్ని ధ్యానించాలి. ఈ మాట ఎందుకు చెప్పారు, ఇది చెప్పడానికి గల కారణం ఏంటి అని మనం ఏం చెయ్యాలండి, ఆలోచించాలి. నీ జీవితంలో ఏదైనా జరిగింది అంటే దానికోసం నువ్వు ఆలోచించవా? చెప్పండి, ఆలోచిస్తారా? ఆలోచించరా? చిన్ని దానికోసం ఎంత ఆలోచనో మనకి, ఇంకా చిన్ని దానికోసం ఎంతో ఆలోచిస్తామండి. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త కొరకు ఎంతవరకు మనం ఆలోచన చేస్తున్నాం? ఎంతవరకు మనము ఆలోచన చేస్తున్నాం? ఆయన అయితే మన కొరకు చాలా ఆలోచన కలిగి ఉన్నాడండి, చాలా ఆలోచన కలిగి ఉన్నాడండి. ఈ సృష్టిని నిర్మాణం చేయడానికి గల కారణం ఏంటి? మన కోసమే. ఎందుకు నిర్మించాడు ఇది? చెట్లు మొన్న ఎవరో కానీ చెప్పారండి, ఏదేని తోటలోనంట 5,000 రకాల చెట్లు వేసాడటండి దేవుడు. వేయడం అంటే ఆయన వేసే విత్తనాలు చల్లితే వచ్చినాయని కాదు, మొలుసుగాకంటే మొలిసేసినాయి అంతే, అవుగాకంటే అయిపోయినాయి. నోటి మాటతో అంతా అయిపోయిందండి. 5,000 రకాల చెట్లు వేసినప్పుడంట ఈ వాళ్ళకి ఆకలే తీర్చినాయి అంట,
వాళ్ళ జబ్బులు కూడా పోయినాయి అంటండి. కొన్ని ఫ్రూట్స్ తింటే మనకి ఏం పోతాయని చెప్తున్నారు. ఇప్పుడు మనకి కరోనా వచ్చాక ఫ్రూట్స్ తింటున్నారు అందరూని, అవునా కాదా? అంత క్రితం పట్టింపు లేదు, అంతే, అంతకంటా ఏమీ లేదు. కాకపోతే చెప్పాలి అంటే మన చిన్న వయసులో పూర్వీకులు ప్రతి ఒక్కరు చక్కగా ఫలాలు తినేవారు. ఎక్కడివి? ఎవరి దొడ్లో వాళ్ళయ్యే, అవునా కాదా? ప్రతి ఇంటి దగ్గర ఏం వేసేవారో తెలుసా? జామ చెట్టు వేసుకునేవారు, సపోటా చెట్టు వేసేవారు, దానిమ్మ చెట్టు వేసేవారు, మామిడి చెట్టు వేసుకునేవారు, కరివేపాకు చెట్టు వేసేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి దొడ్లో ఫలాలు వాళ్ళు తినేవారండి. ఆరోగ్యం ఉందా లేదా? ఇప్పుడు మనం బయటకు కొనుక్కోవడానికి వెళ్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు? విచిత్రం ఏంటో కానీ మామిడి పళ్ళకు పురుగులు పడతాం. ఇలాగా అలాంటివి మనం చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. ఎందుకు అంటే జబ్బులు రాకుండా తిందామనుకుంటే తింటే జబ్బులు వస్తున్నాయి. ఎంత బాగుంది! పండిని ముగ్గనెత్తున్నారా? ఏయో జల్లేస్తారు వాటి మీద. వాటి వల్ల మనకి ఆరోగ్యం రావాల్సింది పోయి అనారోగ్యం వస్తుంది. చూసారా? అంటే ఈ లెక్కన మనం ఏం చేయాలి? ఇప్పుడు మన దొడ్లో మనమే అన్నీ పెంచుకోవాలి, పెంచుకుని తినాలన్నమాట. మరి మా సైడ్ అయితే కొంచెం ప్లేస్ ఉంటే కొంచెం ప్లేస్లో ఏదో ఒకటి వేసేసి పెంచేస్తారండి. అక్కడ మనకి ఎంత ఖాళీ ఉన్నా మనం ఏం చేసుకోలేకపోతున్నాం. లేకపోవడానికి కారణాలు కూడా మనకు ఉన్నాయిలేండి. ఏంటి? వానర సైన్యం ఉంటుంది ఇక్కడ బాగా. వానర సైన్యం బాగా ఉంటుంది. 5,000 రకాల చెట్లు మొలిచినాయి అటండి. ఆ ఫ్రూట్స్ తింటే ఆకలి తీరడమే కాదు, ఆరోగ్యం రావడమే కాదు, అనారోగ్యాలు కూడా పోయి అటండి వాటి వల్ల. అంటే దేవుడు ఎంత ప్రణాళికతో ఆయన వేశాడో మీరు ఒకసారి ఆలోచించాలి. మనం ఆలోచిస్తేనే మనకి ప్రశ్న వస్తుంది, జవాబు వస్తుందండి. ఆలోచిస్తున్నాము అంటే మనకేమొచ్చింది? ప్రశ్న వచ్చింది కనుక ఎందుచేత ఇది ఇలా జరిగింది అనే ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో దానికి ఆన్సర్ కూడా మనకి దొరుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుందండి, వెంటనే దొరకవచ్చు, లేకపోతే ఎప్పటికైనా దొరుకుతుంది అన్నమాట. నాకు చిన్న వయసు నుంచి వచ్చిన డౌట్స్ అలాగా నాకు తీరుతానే ఉన్నాయి ఈనాటికి. ఎప్పుడు వచ్చిన డౌటు ఇప్పటికీ నాకేమవుతున్నాయి? ఒక్కోటి అలాగా ఆన్సర్ దొరుకుతుందన్నమాట అండి. ఇది ఎప్పుడో వచ్చిన డౌట్కి ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది అనుకుంటాను నేను. ఏది ఏమైనప్పటికైనా దేవుడు తన యొక్క అనాది ప్రణాళికలో సమస్తాన్ని మన కోసం ఆయన చేసేసాడండి. చెయ్యాల్సింది ఏమీ లేదు, చెయ్యాల్సింది మనమే తప్ప ఆయన చెయ్యాల్సింది ఏమీ లేదు. మనం చెయ్యాలంటే మనము చెయ్యాలండి. సృష్టిని సృష్టించాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అన్నాడు ఆయన. అని స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాడు అని అక్కడ వాక్యం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళకి నిర్మాణం చేశాడని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళకి తోటను మీరు సేద్యపరచండి, దీన్ని కాయండి అని ఒక బాధ్యత అప్పగించాడండి. బాధ్యత అనేటువంటిది చాలా శ్రేష్టమైందండి. నీకు బాధ్యత అప్పగిస్తే ఇలా చేస్తావా? ఎవరికైనా నువ్వు బాధ్యత అప్పగించినప్పుడు వాళ్ళు సక్రమంగా పనిచేస్తే నీకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది? చెప్పండి, ఎంత ఆనందంగా అనిపిస్తుంది? నిజంగా వాళ్ళకి చెప్పామంటేనండి మనం చేసుకున్నట్టే. ఏమంటాము? మనం చేసుకున్నట్టే అనిపిస్తుంది.
బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యతని వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోయారు. ఏం చేయలేకపోయారు? కరెక్ట్గా చేయలేకపోయారండి. చేయలేకపోవడం అంటే ఏంటి? ఎప్పుడూ ఇద్దరూ తిరిగేవారు తోటలో. ఆ రోజు హవ్వ మాత్రమే వెళ్తుందట. ఇది నిజమా అన్నది. సర్పం మాట్లాడుతుందండి ఎక్కడన్నాని? ఇదేంటి? ఇప్పటి వరకు భర్త స్వరం తెలుసు, దేవుని స్వరం తెలుసు, మూడో స్వరం తనకి తెలియదు. ఇప్పుడు మూడో స్వరం వినబడింది. ఇక్కడ ఎవరు ఉండరు కదా, ఎవరిది స్వరం అని చూసినప్పుడు ఆ చెట్టు మీద ఒక పాము మాట్లాడుతుందండి. ఆ చెట్టు మీద ఒక పాము మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు అప్పుడు ఆమె మాట్లాడడం ప్రారంభించిందండి. దేవుడు అంటాడు, దుష్టులకు దూరంగా ఉండండి అంటాడండి. ఏమంటాడు? మనం ఎలా ఉంటాము? వాళ్ళకి ఎంత సన్నిహితంగా ఉంటామో మనం. అవునా కాదా? దేవుడు ఏం చెప్పాడు? దుష్టులకు దూరంగా ఉండండి అన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? దుష్టులకి దగ్గరగా ఉంటాం మనం. ఆ తర్వాత ఏమైనా జరిగితే ప్రభువా ఇలా జరిగింది అలా జరిగిందని దేవుడు చెప్తాడు. ఆయన ముందే చెప్పాడు కదా మనకి. చెప్పాడా లేదా? ఇప్పుడు దేవునితో మాట్లాడుతుందామె, ఇప్పుడు సైతాన్తో మాట్లాడటం అవసరమా ఆమెకి? ఇప్పుడు ఇది నిజమా అన్నది. నిజమా అంటే ఏంటి నిజం? చాలా తెలివిగా మాట్లాడుతుందండి సాతాను. చాలా తెలివిగా మాట్లాడుతుందంటే మనతోనే సమస్తాన్ని చెప్పిస్తుంది అన్నమాట అండి. ఏం చేస్తుంది? మనతోనే సమస్తాన్ని చెప్పిస్తుంది అన్నమాట. ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాలు తినొద్దన్నాడంట కదా దేవుడు మిమ్మల్ని. ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడంట కదా అని అడిగిందండి. మీరు గమనించండి. తోటలో ఉన్న ఫలాలు తినొద్దన్నాడంట కదా అన్నది. అంటే మధ్యలో ఉన్న ఫలాలు తినొద్దన్నాడన్న విషయం సాతానికి తెలుసా తెలీదా? నీ హిస్టరీ నీకు తెలియకపోవచ్చు, కానీ నీ హిస్టరీ సాతానికి బాగా తెలుసు. నువ్వు ఎప్పుడేం చేస్తావో నీ మొత్తం హిస్టరీ అంతా దేవుడికి తెలుసు. తర్వాత సాతానికి తెలుసు. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉంటావో తెలుసు. ఎందుకంటే ఆ బలహీనతతోనే పట్టేస్తుంది మనిషిని. నువ్వు బలంగా ఉంటే అది ఏం చేయలేదు. నువ్వు బలహీనంగా అంటే శరీరానుసారం బలహీనత కాదండి, ఆధ్యాత్మికమైన బలం ఉండాలన్నమాట. అందుకే దేవుడు అంటాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తినే మీకు ఇచ్చాను కానీ ఇవ్వలేదంట. పిరికితనము కలిగిన ఆత్మను మీకు ఇవ్వలేదంటాడు. పిరికితనం అంటే మనమేమనుకుంటామా అంటే శరీరానుసారమైన పిరికితనమేమో అనుకుంటాం. కొంతమందికి బొద్దెంక అంటే భయం, కొంతమందికి సర్పం అంటే భయం, కొంతమందికి ఇలాగ జర్రు అంటే భయం, ఇంకోటి భయం. ఈ భయాలు కాదండి. ఈ భయాలు మనిషికి సహజంగా ఉంటాయి. ఎంత ధైర్యవంతులకైనా సరే ఏదో ఒక ఫోబియా ఉంటుంది అన్నమాట. ఎంత ధైర్యవంతులకైనా సరే. ఏంటండి మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్యమే కానమ్మా, నాకు ఫలానాదంటే భయం అంటారు. అవునా కదా? ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒక భయం ఉంటుంది మనిషికి. ఆ భయాన్ని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు దేవుడు. ఆత్మీయ ధైర్యం కావాలి అని అంటున్నాడు ఆయన. ఆత్మీయ ధైర్యం కావాలి అంటున్నాడు ఆయన. అయితే ఈమె ఏం చేస్తుందంటే మాటలు పెట్టుకుంది. ఏమీ తోచట్లేదండి నాకు, అసలు ఏమీ తోచట్లేదండి అంటూ ఉంటారు. నీకేమీ తోచకపోతే బైబిల్ చదువు, లేదా పాటల పుస్తకం తీసుకుని పాటలు పాడుకో, లేకపోతే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానించు. నీకెంత ఆత్మీయంగా నువ్వు బలపడతావో నీకు తెలియదు. నువ్వు ఆత్మీయంగా బలం పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, ధైర్యాన్ని పొందుకుంటావు.
బలాన్ని పొందుకుంటాం. ఇవన్నీ ఆత్మీయంగా మనం పొందుకోవాలంటే ఇదే కారణం మనకి. దావీదు అంటాడు, యెహోవా సన్నిధిలో ఆయన బలాన్ని నేను వెతుకుతున్నాను అంటాడు. ఎక్కడ వెతికాడంట? ఆయన సన్నిధిలో ఉంది బలం. బల శౌర్యము గల యెహోవా ఆయన బలం మనకు రావాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనం ఆయనతో మాట్లాడాలి. మనం ఆయనతో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. నీకు ఖాళీగా ఉంటే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వాక్యం చదువుకో, ధ్యానించుకో. ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పు. ఇది నువ్వు ఖాళీగా ఉంటే చేయాల్సిన పనులు. అంతే తప్ప ఆ టైంను నువ్వు వేరేగా ఉపయోగిస్తే సాతానుడు నిన్ను ఈజీగా పట్టేస్తాడు. వాడు పట్టేసి నిన్ను ఆడిస్తూ ఉంటాడు అన్నమాట అండి. చెప్తున్నాను కదా, మన బలహీనతలు ఏంటో వాడికి బాగా తెలుసు. ఈ బలహీనతలేంటో వాడికి బాగా తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడంటే మన బలహీనతలు చూస్తాడండి. మనం ఈజీగా పడేయడానికి వాడు ఏం చేస్తాడంటే మన బలహీనతలు ఏంటో చూస్తాడండి. మన శత్రువు ఎప్పుడు కూడా ఏం చూస్తాడు? మన దగ్గర బలహీనతలు చూస్తాడు. తాగని మనిషి ఉన్నాడు అనుకోండి, తాగిపిస్తాడా లేదా? వ్యభిచారం చెయ్యని మనిషి ఉన్నాడు అనుకోండి, వ్యభిచారం చేపిస్తాడా లేదా? ఎందుకని? వాళ్ళ నుంచి ఏదో కావాలి తనకు. అందుకే అతను ఏం చేస్తాడు అంటే వీళ్ళకున్న బలహీనతలు ఏంటో చూసి ఆ బలహీనతలో పట్టేస్తాడు అన్నమాట. అలాగే దుష్టుడు కూడా పట్టేస్తాడు అన్నమాట. ఆమె ఆదాము ఎక్కడున్నాడో అక్కడ ఉండాలి ఆమె. కానీ ఆమె ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుంది తోటలో. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన కలుసుకునేవాళ్ళు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేం చేస్తుంది? ఒంటరిగా తిరుగుతుంది. ఒంటరిగా ఎప్పుడైతే తిరుగుతుందో సాతాను మాట్లాడినప్పుడు ఆమె ఏం చెయ్యాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం మానేసి ఇద్దరికి మాటలు జరుగుతున్నాయన్నమాట. అబ్బే అలా ఏం చెప్పలేదండి, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు. ఈ అమ్మాయి ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే నిరభ్యంతరంగా చచ్చిపోతారు అని చెప్పాడంట. నీకు చెప్పాడా? నాకు చెప్పలేదు. మరి ఎవరని చెప్పాడు? ఆయన గారికి చెప్పాడు. మీ ఆయన గారికి చెప్పాడు కానీ నీకు చెప్పలేదు కదా. చూసారా, చాలా లాజిక్గా మాట్లాడుతుంది సాతాను. నీకు చెప్పలేదు కదా, అసలు నువ్వు రుచి చూసావంటే వదలవు ఈ ఫలాన్ని, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా చెప్పేటప్పటికి ఎవరికి ఇంట్రెస్ట్ రాదండి? కొంతమంది వ్యాపారస్తులు ఎలా అమ్ముతారంటే ఎలా ఉంటాయో ఏంటో, మరి తీయగా ఉంటాయో పుల్లగా ఉంటాయో అంటాం మనం. కమల ఫలాలు అమ్ముతాడు కదా మనకి, బత్తాయిలు పుల్లగా ఉంటాయా తీయగా ఉంటాయా బాబు అంటే, బాగా తెలివైన ఆయన ఏమంటాడంటే, నేను చెప్పడం కాదు కానమ్మా, నువ్వు తిని చూడు, నాకేం డబ్బులు ఇవ్వద్దు, నువ్వు తిని చూసి అప్పుడు కొను, ఎంత తీయగా ఉంటాయో తెలుసా అని చెప్పి అన్నప్పుడు ఆ మాట ఎంత బాగుందో మనకి. లేదమ్మా బాగానే ఉంటాయమ్మా అని ఇలా చెప్పాడు అనుకో, ఏమో బాగుంటాయని చెప్తున్నావు, మరి ఎలా ఉంటాయో ఏంటో అంటారు. ఇప్పుడు ఇతర మాట ఎలాగుంది? అసలు రుచి చూసుకొని అమ్మా, ముందు ఒక కాయ తీసుకో, ఏం పర్వాలేదులే, తీసుకుని తినేటప్పుడు కొన్ని అన్నప్పుడు మనకేమొస్తుంది? ఆ కాయలు పుల్లగా కూడా ఉన్నప్పటికైనా మనం ఏం చేస్తాం? ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే ఈ కాయలు
తీగానే ఉండొచ్చు అని మనం ఏం చేస్తామంటే డజన్ తీసుకుని కూడా 2 డజన్ తీసుకుంటాం. అవునా కాదా? నాకు డబ్బులే వద్దు, కాయ తినేయి అంటాడు. కొంతమంది తొనలు తీసి పెడతారన్నమాట. అతను పెట్టిన తొన తీయగా బాగానే ఉంటుంది, మనం కొన్నాకాయలే బాగోదు. ఇలాంటివి ఉండవా? ఈ ఫలాన్ని తిన్నావు అంటే ఏమైపోతావు? నువ్వు దేవుళ్ళలాగా అయిపోతావు. అందుకే దేవుడి ఫలాలు తినొద్దన్నాడు అన్నాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మింది ఈమె? మనము కూడా అంతేనండి. దేవుడు ఎన్ని వాక్యాలు చెప్పినా మనకు బుర్రకెక్కవు, కానీ సాతాను చెప్పిన ఒక్క మాట మన బుర్రలో ఎక్కేస్తుందండి. మంచి మాటలు చెప్తే మనకు బుర్రకు పట్టవు, కానీ చెడు మాట ఒక్క మాట చెప్తే మనకు బుర్రకు పట్టేస్తుందండి. సాతాను వేసిన గురుకు అంత త్వరగా పెరుగుతుంది. గోధుమ గింజంట త్వరగా ఎదగదటండి. ఏం ఎదుగుతుంది? గురుగు ఎదుగుతుందటండి. గురుగు ఎదుగుతుందట. అలాగే దేవుడు చెప్పిన మాట కంటే సాతాను చెప్పిన మాట ఎంత బలంగా అనిపించిందండి తనకి, ఎంత ఇంట్రెస్ట్గా ఉందండి అన్నప్పుడు, అవునా మేము దేవుళ్ళగా అయిపోతామని తినొద్దన్నాడా దేవుడు అని అనుకుని ఆ ఫలాన్ని తిన్నదండి. తినేటప్పటికి తనకేం అవ్వలేదు, ఎందుకంటే దేవుడు తనకి చెప్పలేదండి. ఆదాముకు ఆజ్ఞాపించాడు కానీ హవ్వకి ఏమీ చెప్పలేదు, ఆజ్ఞాపించలేదు కూడా. నాకు ఎవరికి చెప్పారో వాళ్ళని అడుగుతాడండి దేవుడు. అర్థమైందా? ఎవరికి పని చెప్పాడో వాళ్ళని అడుగుతాడు దేవుడు. నీకు ఈ పని చెప్పాను, చేసావా అని అడుగుతాడు. చేయలేదు ప్రభువా, ఇది వాళ్ళు అలాగా, వీళ్ళు ఎలాగా, వాళ్ళు అలాగా అని మనం చెప్పామనుకో, అవన్నీ వెళ్ళాయినా. నీకు చెప్పింది నువ్వు చేసావా అని అడుగుతాడు ఆయన. ఎవరికి ఏ పని చెప్తే ఆ పనిని అడుగుతాడు ఆయన. నీ పనిలో నువ్వెంత నమ్మకంగా చేస్తున్నావు, యథార్థంగా చేస్తున్నావు, కష్టపడి చేస్తున్నావు, ఇవన్నీ చూస్తాడండి దేవుడు. మన పనిని చూస్తాడు, మన యథార్థతను చూస్తాడు, మన నమ్మకత్వాన్ని చూస్తాడు, మన శ్రమను చూస్తాడండి, మన ప్రయాసం చూస్తాడండి, ప్రతిదీ చూస్తాడండి, ప్రతిఫలం ఇస్తాడండి. ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇవ్వకుండా అసలు దేవుడు ఉండనే ఉండడు అన్నమాట. ఒక మనిషి తిరిగి మనకు ప్రతిఫలం ఇస్తే ఎలా ఉంటుందో, దేవుడు ప్రతిఫలం ఇస్తే అంతకంటే ఎక్కువ ఉంటుందండి. మనం ఇచ్చేదే తక్కువ, దేవుడు ఇచ్చేది ఎక్కువ ఇస్తాడండి. దేవుడు ఇచ్చేది ఎక్కువ ఇస్తాడండి. ఏది ఏమైనప్పటికైనా ఆమె తినేసింది, ఆమెకేమీ కాలేదు. అయితే నా భర్త కూడా పెట్టొచ్చని పట్టుకెళ్ళింది. ఆయన్ని లేపి ఆ ఫలాలు తినమంటుంది. ఎక్కడి ఫలాలను అడుగుతున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆమె ఆ ఫలాన్ని చూసినప్పుడంట చూడడానికి రమ్యంగా కనబడ్డాయటండి. ఎలా కనబడ్డాయి? రోజు ఆ తోటలో తిరుగుతుంది, చూస్తుంది. ఎందుకు రమ్యంగా కనబడలేదు ఆ ఫలము? సాతాను ఇప్పుడు ఆ చెట్టు మీదకి వచ్చింది కనుక ఆకర్షణ కలుగు చేస్తుందండి. సాతాను కలుగు చేసే విషయాలు ఏంటి? ఆకర్షణ కలుగు చేస్తుంది. ఎప్పుడు చూసినా ఏమి అనిపించదు. ఇప్పుడు ఎందుకు ఆకర్షణ కలుగుతుంది అంటే, సాతానుడు వాళ్ళకి ఏం కలుగు చేస్తున్నాడు? ఆకర్షణ కలుగు చేస్తున్నాడు. ఆకర్షణ కలుగు చేస్తున్నాడు. ఆకర్షించబడిన తర్వాత జరిగిందండి ఈ కోసుకోవటం, తినటం, పట్టుకెళ్ళడం, ఇవన్నీ జరిగిపోయింది. ఆయన అడిగితే ఆయన చెప్పి ఇదిగో నేను తిన్నాను, నాకేం అవ్వలేదు. దేవుడు ఎందుకో మనతో అబద్ధం చెప్పాడు. ఎందుకంటే తింటేనంటే దేవుడిలాగా అయిపోతామంట మనం, అందుకే దేవుడు తినొద్దన్నాడంట అంటాం. మొత్తం మీద ఎలాగోలాగా ఆయన తినేసాడు. తినేసినప్పుడు ఇద్దరు కన్నులు ఒక్కసారే తెరవబడ్డాయని వాక్యం చెప్తున్నాడు. అది కొంతమంది దైవజనులు బోధించినప్పుడు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఆ ఫలాన్ని ఆదాము తిన్నాడో పరలోకం అంటండి సైలెంట్ అయిపోయిందంటే, షాక్ అయిపోయారంట.
అయ్యో ఆదాం ఫలం తినేస్తాడా 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 అని చూస్తున్నారటండి భయంతో. ఎందుకంటే ఆదాం తినకూడదు ఆ ఫలం. ఫలం తిన్నాడంటే ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఫలం తినేస్తాడా ఇప్పుడు? ఆదాం తినేస్తాడా తినేస్తాడా అని చూస్తున్నారటండి. ఉత్కంఠతో చూస్తున్నారటండి పరలోకం నుంచి. దేవుడు, దేవుని దూతలు, పరిశుద్ధులు, శిష్యులు వీరందరూ కూడా ఉత్కంఠతో చూస్తున్నారట. ఏం చేస్తాడు ఇప్పుడు ఆదాము? ఆదాము తింటే ఇంకా అయిపోయింది. తినలేదు అంటే పర్వాలేదు, కానీ తినేసాడు ఇప్పుడు. అంతే, ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయిందంటండి పరలోకం అంతా. ఇంకేముంది, అయిపోయింది. సాతాను నరుణ్ణి ఓడించేసింది. ఏమైపోయాడు ఇప్పుడు ఆదాము? ఓడిపోయాడండి. రెండు జట్లు ఆటలాడుతుంటే ఏమంటాం మనం? ఏది గెలిచింది ఏది ఓడిపోయింది, ఏది గెలిచింది ఏది ఓడిపోయింది. ఒకటి గెలుపు ఒకటి ఓటమి, ఒకటి గెలుపు ఒకటి ఓటమి. ప్రతి దాంట్లో ఉంటాయండి గెలుపు ఓటమి, గెలుపు ఓటమి. ఇప్పుడు ఏమైపోయింది? ఓడిపోయాడు. ఆదాము ఒక్కడే కాదు ఓడిపోతా, మొత్తం మానవాళి ఓడిపోయినట్టుగా చేశాడు. ఆదాము నుండి పాపము సంప్రాప్తమయ్యేను. ప్రజలకు ఏమైపోయిందంట? అది సంప్రాప్తమైపోయిందంటండి. ఒక్క ఆదాముతో సరిపోలేదు, అది ప్రజలందరికీ కూడా సంప్రాప్తమైపోయిందంటండి. ఇంకంతే, తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టేశాడు అనమాట. ఏం చేశాడు? ఏం పెట్టేశాడు? అధికారం అనేటువంటి దాన్ని పెట్టేశాడు. ఓడిపోయాడంటే ఏం పోయింది ఇప్పుడు? అధికారం పోతుంది, అంతే కదా. దేవుడిచ్చిన అధికారం ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు ఆ అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది. అందుకే యేసు ప్రభు వారు ఆయన ఉపవాసం ఉండడానికి, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఆయన్ని అరణ్యంలోకి కొనిపోయానని వాక్యం చెప్తుంది. ఆ 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సాతాను ప్రత్యక్షమైంది ఆయనకు. ఈ కొండ మీద నుంచి దుముకు, నువ్వు సాష్టాంగపడి నాకు నమస్కారం చెయ్యి, ఇవన్నీ చెప్తుంది. ఇప్పుడు రాళ్ళని రొట్టెలు చేసుకుని తిని నీకు ఆకలేస్తుంది కదా. ఆయనకి ఆకలేస్తుందా లేదా? వేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనిషికి? ఆహారం కావాలి. ఇప్పుడు అక్కడ ఆహారం ఉందా అంటే నీవు దేవుని కుమారుడు కదా, నువ్వు ఏదన్నా జరిగిపోతుంది, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అని చెప్తుంది అన్నమాట అండి. చేయగలడా లేదా? మరి చేశాడా? సాతాను చెప్పినప్పుడు ఎప్పుడూ చేయకూడదు అలాంటి పనులు. అర్థమైందా? సాతాను చెప్పినప్పుడు, సాతాను చెప్తుందా దేవుడు చెప్తున్నాడా అన్నది ముందు గ్రహింపు మనకు రావాలి. ఆ గ్రహింపు వచ్చినప్పుడు సాతానుడు చెప్తున్నాడా లేకపోతే దేవుడు చెప్తున్నాడా మనం గ్రహించి దాన్ని మనము ఫాలో అవుతాం అన్నమాట. అబ్బో ఇది దేవుని మాట కాదు, దుష్టుడే నన్ను ఏం చేస్తున్నాడో అని గలిబిలి చేస్తున్నాడో అని మనం గ్రహిస్తామన్నమాట. ఇప్పుడు ఆయన ఏమన్నాడో, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడని చెప్పాడు. చెప్పాడా లేదా? తర్వాత నా కాళ్ళకు మ్రొక్కు అంటే నీ దేవుడైన యెహోవాకు నువ్వు మ్రొక్కాలని నీకు తెలియదా? దేవుడికి నువ్వు మ్రొక్కాలని నీకు తెలియదా అన్నాడు. తర్వాత పైనుంచి కిందకి దూకు, నీ పాదాలకి రాయైనా తగలదని రాశాడు కదా. ఎక్కడ కీర్తనలో రాశాడు కదా, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని రాశాడు కదా. పైనుంచి కింద దూకేయను. అనుకోకుండా పడిపోతే దేవదూతలు కాపాడతాయండి. కావాలని పడిపోయి దేవదూతలారా రండి నన్ను కాపాడండి అంటే కాపాడదండి.
మనం అనుకోని పరిస్థితుల్లో పడిపోతే అవి ఏం చేస్తాయి? కాపాడుతాయి అన్నమాట అండి. ఇలాంటి అనుభవం మీకు ఎవరికైనా ఉందా? చెప్పండి, ఉందా? ఏముందో చెప్పండి. సోదరుల్లో నేను నలిగిపోతూ ఉండగా నేను ప్రార్థిద్దామంటే మాట్లాడదామంటే మాట్లాడట్లేదు. ఏదో జరుగుతుంది ప్రభువా, ఏదో జరుగుతుందయ్యా, నీకు నేను దూరం అయిపోతాను తండ్రి, కానీ ప్రభువా నీకే తెలియాలి అంటాను. ఇదేదో నువ్వు సరిచేయ ప్రభు. 2 రాత్రుల్లో మాట్లాడాను. ఆయన ప్రార్థన మరుక్షణమే ఆయన స్వస్థతనిచ్చే అది ఎవరి కోరుకోవడానికి శక్తినిచ్చాడు దేవుడు. అలా కాపాడాడు దేవుడు. అంటే అది వేరండి, ఈ కాపాడడం వేరు. ఇంకోటి ఏంటంటే, ఒకసారి ఒక ఆమెకి ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను. ఒక నెల రోజులు ఆవిడ మారు మనసు పొందుతుంది. ఇందుకే ఆమెను ఘట సర్పం పట్టేసిందండి. ఏది ఏమైనా ఒక అరగంట ప్రార్థన చేసేటప్పటికి అది వదిలిపోయింది. వదిలిపోయేసరికి తర్వాత ప్రార్థన అయిపోయింది, కాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా వెళ్ళొస్తాను సారా గారు అని చెప్పారు ఆవిడ. సరే వెళ్ళరండి అని నేను గేట్ వరకు సాగనం పని ఎక్కడ కాదు, అక్కడ అప్పటికి అద్దెంట్లో ఉండేవాళ్ళు. సాగనంపేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ అలా చూస్తున్నాను. చూసి కొంత దూరం వెళ్ళారు ఆవిడ. ఇంకెళ్తానండి అనేసి మళ్ళీ వెనక్కి తిరిగి నాకు చెప్పారు. నేను వెనక్కి తిరిగేసరికి ఎవరు అలా తోసినట్టు పడిపోయారు అనమాట. ఆ యొక్క ఏమంటారు, గేట్ని పట్టేసుకున్నాను అనమాట. ఎవరు తోసినట్టు? ఆమెను వదిలేసింది కదా మరి. ఆ వదిలేసింది ఏం చేసింది ఇప్పుడు? నన్ను పడగొట్టడానికి అలా ఎవరో మనిషి తోసినట్టు అయ్యిందనమాట. వెంటనే అది పట్టేసుకున్నాను అనమాట. అంటే దేవుడు పడకుండా నన్ను కాపాడాడు. అలాగే ఒకసారి మా అమ్మగారి ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేశామండి. దేవుడే పెట్టమన్నారు. అది పెట్టమంటే అరేంజ్ చేసామన్నమాట. అరేంజ్ చేసేటప్పటికి ఆ మీటింగు చిన్ని మీటింగ్ అనుకున్నాం, కానీ చాలా పెద్ద ఉద్యమ సభలా వచ్చేసారండి. చాలా జనం వచ్చేసారండి. రమారమి లేదు అంటే ఒక 1000-1500 మంది వచ్చేసారన్నమాట. అంతమంది వస్తారని ఎవ్వరు అనుకోలేదు. అందరూ చోట కూడుకుంటే ఎలా ఉంటుంది? విడగొట్టేయండి, ఎక్కడికక్కడ ఎడగొట్టేయాలి మీరు. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గర పంపేయి. అయితే ఆ మీటింగ్కి మేమున్న ఇంటికి ఈ పెట్రోల్ బంక్ అంత దూరం ఉంటుంది అనమాట. అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే మా అన్నయ్య గారి ఇంట్లో భోజనాలు అరేంజ్ చేశారు. ఒక 20 మందో 25 మందిమో వెళ్ళామన్నమాట. అందరికీ భోజనాలు అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఆ గేటు దగ్గరికి వచ్చాను. అక్కడ కూడా అలాగే గేటు దాటి బయటకు వస్తాను అన్నమాట. ఎవరో వెనకాల నుంచి అలా తోసినట్టు అనిపించింది. ఇలా పట్టేసుకుని అలా జారిపై కూర్చుండిపోయాను అనమాట. కూర్చుండిపోతే ఎవరో నన్ను వెనకాల సీటు దగ్గర వీపు దగ్గర ఒక చెయ్యి వేసి అలా పట్టుకున్నట్టు అనిపించింది నాకు. హల్లెలూయా. అంటే ఒక చీకటి శక్తి నన్ను పడగొట్టాలని. మరి ఆ మీటింగ్ కార్యక్రమాలు నేనే కదా, నాకే కదా చెప్పాడు దేవుడు. మరి అప్పుడు ఇంత జరిగేస్తావా నువ్వు అని చెప్పేసి ఆ చీకటి శక్తి నన్ను పడగొట్టేసి మంచం ఎక్కించేయాలని చూసింది అనమాట. కానీ దేవుని యొక్క దూత ఏం చేసింది? సాతాను ఒక వెనక పనిచేస్తూనే ఉంటుంది. దేవుని దూత కూడా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటారు. అలాగే అలా పట్టుకున్నట్టు ఎవరో నన్ను పట్టుకున్నట్టు నాకు అనిపించింది అనమాట. చెప్పాలి అంటే నేనేమైపోవాలంటే అలా జారిపోయి పడిపోతే నా తలకి దెబ్బ తగిలేయాలన్నమాట. నైట్ మీటింగ్ ఆగిపోవాలి. ఇంకా మీటింగ్ అప్పుడు జరగదు. ఇంకా ఏమో తర్వాత జరుగుద్దో లేదో నాకు తెలియదు అనమాట. అది ప్లాన్.
కానీ ఆ మీటింగ్ ఆగకుండా దేవుడు ఏం చేశాడు? నన్ను తన దూతను పంపించి నన్ను కాపాడాడు. ఆయన కాపాడితే మొత్తం మీద చెయ్యి దానికి ఒక డోర్ ఉంది, వెనక డోర్ ఉందన్నమాట అండి. అది ఏదో చిన్న ముక్క మరి ఉందేమో, మరి అది ఇలా తెగిపోయింది. నాకు చెయ్యికి తెగిపోయింది. తెగిపోతే ఇంతగా మీటింగ్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్తుంటే ఇది తెగిపోయింది, ఇదంతా నాకు తెలియదు, అసలు నాకేమనిపించట్లేదు. మేము మాట్లాడుకుంటూ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక సాక్ష్యం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే, నన్ను దేవుడు ప్రార్థన పెట్టు అని నాకు దేవుడు చెప్తే, నువ్వు ప్రార్థన పెట్టడానికి వీల్లేదు అని ఒక సంఘ పెద్ద నాకు వార్నింగ్ ఇచ్చాడండి. నా అంతటి నేను పెట్టట్లేదు, దేవుడు పెట్టమంటే ఇది పెడుతున్నాను నేను అని చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వలేదండి. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వలేదు. అప్పుడు ఆయన ఇక్కడ ప్రార్థన పెట్టారు అంటే అసలు మీ సంగతి ఏం చేస్తానో చూడండి అన్నాడటండి. వార్నింగ్ ఇచ్చాడంట. నేను లేనప్పుడు మా పెద్దన్నయ్య గారి ఇంటికి వెళ్ళాను. అతనంటే చాలా భయం అండి అందరికీ. ఎందుకంటే అతను రవిడి, దొంగ అన్నీనమాట. కానీ మరి ప్రభు నమ్ముకుని మందిరానికి వస్తున్నాడట. అందరికంటే ముందు వచ్చేసి పాటలు పాడటం చేయటం, అలాగా అతనికి వచ్చి రాని పాటలన్నీ పాడేయటం అలాగ అవుతున్నాడు. కానీ ఈ త్వరగా పోవు కదా మరి ఉన్న బుద్ధులు. అలా వార్నింగ్ ఇచ్చేసరికి మా అమ్మగారు భయపడిపోయారు అన్నమాట అండి. భయపడిపోయి బాబు ఏం జరుగుతుందో ఏంటో, ఈ అమ్మాయి ఏమో దేవుడు చెప్పాడు అంటది, ఇలా జరుగుతుంది అనేసి నా గురించి చాలా భయపడిపోతారండి మా వాళ్ళందరూ. అప్పుడు నేను అన్నాను, నేను దేవుని చేతిలో ఉన్నాను, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నా అంతటి నేను చేస్తే ఏదన్నా జరగవచ్చు, కానీ నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుని చేత పంపబడ్డాను. నేను ఆయన వెళ్ళమంటే వచ్చాను. నేను నా దేవుడు నా సంగతి చూసుకుంటాడో, నేను నా చేతిలో లేను, నేను దేవుని చేతిలో ఉన్నాను అని చెప్పి నేను చెప్తుంటే మా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైనా నా పని నేను చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ వార్నింగ్ ఇచ్చాడో మా వాళ్ళకి భయం వచ్చేసింది. ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగిపోయిందండి. మొత్తం మీద మీటింగ్ రేపు అనగానో ముందు వెళ్ళిపోయాను నేను. మరి అక్కడ ఇవన్నీ చూసుకోవాలి కదండి, మరి ఎన్నోళ్ళకి వంటలు ఇవన్నీ అన్నీ చూసుకోవాలి కదా. వెళ్ళేసరికి ఎప్పుడైతే ఇతను వార్నింగ్ ఇచ్చాడో, నేను వెళ్తున్నాను, పని చూసుకుంటాను, వచ్చేస్తున్నాను. అతను తల మీద పెద్ద మోపెట్టుకుని అదే గేదెలకు గడ్డి తెచ్చుకుంటూ జారి పడిపోయాడట. చాలా బలంగా ఉంటాడు అతను. జారి పడిపోతే నడుము నొప్పి వచ్చిందట. అదే నడుముకి ఏదో జరిగింది. మొత్తం మీద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పట్లోనే 15,000 ఎంతో ఖర్చు పెట్టారట. వాళ్ళందరూ కలిపి, అంటే తనకున్న పిల్లలందరూ కలిపి ఖర్చు పెడితే 15,000 అంటే వాళ్ళకి చాలా ఎక్కువ అన్నమాట. అంత ఉన్నవాళ్ళు ఏం కాదండి. అంత ఖర్చు పెట్టినా అతనికి ఏమాత్రం కూడా తగ్గలేదట. అప్పుడు అతనికి వచ్చింది ఏంటి అంటే, దేవుడు లాంటి బిడ్డ పాప, ఆ పాపని నేను అన్నాను, అందుకే నాకు ఇలా జరిగిందని అతనికి పశ్చాత్తాపం రావడం ప్రారంభించిందట. అప్పుడు మా అమ్మగారిని పిలిచి, మా అమ్మగారిని అక్క అంటాడనమాట. అక్క, పాప వచ్చినప్పుడు ఒకసారి నా దగ్గరికి తీసుకురా, చిన్న ప్రార్థన చేయించుకోవాలి, దేవుడు లాంటి బిడ్డ, ఆ బిడ్డని నేను అన్నాను, అందుకే నాకు ఇలాగ అయిపోయింది అని చెప్పేసి ఇలా అన్నాను. పాప అయితే అలాంటి ఏం పట్టించుకోదురా, ఏం అనుకోదు అలాగా అని చెప్పేసి చెప్తే, లేదు నేను ఒక్కసారన్నా అమ్మని నేను క్షమాపణ అడగాలి అని చెప్పేసి పెట్టుకున్నాడట. నేను వెళ్ళిన తర్వాత మా అమ్మగారు చెప్పారు, ఇలాగమ్మా ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దిగానమ్మా అని చెప్పేసి. సరే అమ్మ రేపు వెళ్దాంలే అన్నాను అని మరుసటి రోజు పొద్దున్న వెళ్ళేసరికి ఆయన ఇద్దరు ముగ్గురు నలుగురు లేపాలన్నమాట. చాలా బలమైన మనిషి అతను. లేపి అలాగా ఈ పక్కనొకరు కూర్చుని పట్టుకోవాలి, వెనకాలేమో స్టూల్ పెట్టాలి, అదేమో గోడకి జారి పెట్టాలి. చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అండి. అప్పుడు నేను వెళ్ళగానే ఇంకా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుని, అమ్మ వచ్చావా అని చెప్పేసి అని ఒక్కసారి నన్ను లేపండి అని చెప్పి, నువ్వు దగ్గరికి రామ్మా నా కాళ్ళు పట్టుకోబోయాడు. అమ్మో నా కాళ్ళు పట్టుకోవద్దు, నువ్వు ఏం తప్పు చేసావని మామయ్య నేను నా కాళ్ళు పట్టుకోవడానికి
నువ్వు అన్నమాట అసలు నాకు గుర్తే లేదు, నేను ఎప్పుడో మర్చిపోయాను, నీకు అది అర్థం అవ్వలేదు అందుకే నువ్వు అలా మాట్లాడావు అంతే తప్ప నీకు అర్థమైతే మాట్లాడవు కదా, నేను అలాంటివి ఏం గుర్తుపెట్టుకొని నేను ఎప్పుడెప్పుడు మర్చిపోతాను, అలాంటిది ఏమి నాకు నేను చెప్పాను కదరా పాప అలాగే ఏం గుర్తుపెట్టుకోదురా, తనేమో అలాగ అందరా అని చెప్పేసి మా అమ్మగారు అన్నారు. అప్పుడు లేదులే అమ్మ, ఒక్క మాట చెప్పామ్మా, నిన్ను క్షమించానని ఒక్క మాట చెప్పామ్మా అని చెప్పేసి అంటాడు. అంటే నేను క్షమించడం ఏంటి, దేవుడు క్షమించాలి ఎవరినైనా అని, అంతే తప్ప నేను క్షమించడం ఏంటి అని చెప్పేసి అలాంటిది ఏం పెట్టుకోకండి అని చెప్పి నేను ఇలాగ అనుకున్నాను. అనేసరికి ఆయిల్ బాటిల్ ఇలా పట్టురమ్మా అని చెప్పేసి వాళ్ళ కూతురికి చెప్పాడు. ఏ పాస్టర్ గారు వస్తే ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నాడంట ఆయిల్ బాటిల్ రాస్తున్నారు కానీ ఏం తగ్గట్లేదటండి. ఆ తర్వాత ఆ బాటిల్ కనపడట్లేదు ఎందుకని, కోనాలు ఇంటి నిండా కూడా సామానం ఉందంటే ఏమీ సామానం లేదు, ఇల్లంతా ఖాళీ అయ్యే వండుకొని తినే పాత్రలు తప్ప ఇంకేం లేదు, ఇల్లంతా వెతికినా అది కనపడలేదట. అప్పుడు సరే సైతాన్ని అది మాయం చేసేసినట్టుందమ్మా, నాకు స్వస్థత రాకుండానే అని చెప్పేసి అప్పుడు ఒక వేరే బాటిల్ ఏదన్నా తీసుకుని ఆ పొట్టు దగ్గరికి వెళ్ళి పట్టుకురండి, అమ్మతో నేను ప్రార్థన చేయించుకోవాలి అని చెప్పి మళ్ళీ వేరే బాటిల్తో ఆయిల్ రప్పించుకొని ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశాను. అప్పుడు ప్రార్థన చేసి ఆయిల్ వేసేసరికి నేను ఇంక వెళ్ళిపోయానండి. మరి ఇంటి దగ్గర నేను పనులు చూసుకోవాలి కదా, మరి మీటింగ్ పనులు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇతను హీల్ అయ్యాడట. హల్లెలూయా. ఇతను హీల్ అయ్యాడటండి. అయ్యేసరికి అంటే అన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నా ఇంటికి వచ్చినా ఆ నడుము ఎంత భయంకరమైన నొప్పి వచ్చేసిందంటే చాలా భయంకరంగా వచ్చేసిందటండి. పడుకోలేకపోయేవాడంట, కూర్చోలేకపోయేవాడంట, ఇక నరకాన్ని చూసినట్టు చూస్తున్నాడటండి. అలాంటిది ఇప్పుడు ఆ నొప్పి పోయిందంటండి. హల్లెలూయా. పోయేసరికి మేము అదే వెళ్ళాం కదా మీటింగ్ దగ్గరికి, వెళ్ళి వెనకాల కూర్చున్నామంటే ఇలా ముందుకు వచ్చాడు అని మమ్మల్ని ముందు కూర్చోబెట్టాడు, ప్లేస్ ఇచ్చి ఆ ముందు కూర్చున్నాం. ఎవరో చేతుల మీద మోసుకొస్తున్నారా అని నా పక్కన ఉన్న అమ్మాయి అటు చూస్తుంది. చూసేటప్పటికి చేతుల మీద మోసుకొస్తున్నారు ఏంటి అని చూస్తే నేను అలా చూస్తే అతను ఏంటి స్టేజ్ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారో, తీసుకొస్తే అక్కడ కూర్చోబెట్టాలి కానీ ఇక్కడ తీసుకొస్తున్నారు ఏంటని నేను చూస్తున్నాను. చూసేసరికి ఈ అమ్మాయి ఏం చేసిందంటే నా ప్రక్కన అమ్మాయి ఎందుకో ఇలా చూసేటప్పటికి నా చేతులు బ్లడ్ కారిపోతుందని నేను చూసుకోలేదు, ఆ అమ్మాయి చూసింది. ఆంటీ ఇదేంటి అన్నది. ఏమైందిరా అన్నాను. మీ చెయ్యి చూడండి ఆంటీ అంది. ఈ రక్తం ఇలా కారుతుంది. అప్పుడు ఏమైంది ఆంటీ అంది. ఏమోరా నాకు తెలియదు అన్నాను. అప్పుడు వెంటనే మీరు అక్కడ పడిపోయారు కదా, ఆ రేక్ ఏదో తెగిపోయింది అనమాట మీకు అని వెంటనే తీసి కట్టేసింది అనమాట అండి. ఈలోపు అతన్ని స్టేజ్ దగ్గర తీసుకొస్తే అతను ఇచ్చిన సాక్ష్యం ఇదనమాట. ఇలా జరిగింది, ఆ అమ్మ వచ్చి ప్రార్థన చేశాక ఇలా తగ్గింది నాకు అని చెప్పి ఇంతగా సాక్ష్యం చెప్పి అతను తీసుకుని వెళ్ళిపోయారన్నమాట అండి. అంటే ఆ మీటింగ్ జరగకుండా సాతాను నన్ను ఏం చేయాలనుకున్నాడు, అది అలా మనిషి తోసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. ఒక్కోసారి మీలో కూడా చాలామందికి ఉంటాయి ఇలాంటి అనుభవాలు. ఉన్నాయా ఎవరికన్నా? దేవుని ఎందుకు లేవో చెప్పనా, అలాంటి పనులు మీరు చేయరు కనుక. కొంతమంది ఏమో ఫ్రెండ్స్లా ఉంటారు పాపం. ఎవరికి? ఫ్రెండ్లా కొంతమంది ఉంటారు, కొంతమంది అయితే ఇంకా అలాంటి పనులు చేయరు కనుక మీ మీద టార్గెట్లు ఉండవు అనమాట. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళ మీద టార్గెట్ పెడతాడు, అందరి మీద పెట్టాడు. ఇలాంటివి ఎన్నో నా జీవితంలో నేను అనుభవించానండి. మీకు తెలుసు డిసెంబర్ నెలలో ఎక్కడ పాడడం బాగా ఇద్దరు ఆశ్చర్యపోయారు అన్నమాట. కృపారావు గారిని ఎవరో గ్రేసుని అసలు పడడం ఏంటి లేవడం ఏంటి అంటే, బాబు మీరు ఎలా లేచారు, అసలు ఎలా లేచారు అని వీళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు అన్నమాట.
అది ఆశ్చర్యపోవటంలో ఆ, ఏంటది నిజమది. వాళ్ళు ఆశ్చర్యపోయారంటే ఆశ్చర్యమే అది. మరి నిజంగా నాకు నేను లేవడం అనేటువంటిది అది అసాధ్యం. దేవునికి అదే చెప్పుకున్నాను నేను. నిజంగా నా అంతటి నేను లేవలేను, నాకు తెలుసు ఆ సంగతి. నువ్వు లేపితే నేను లేస్తాను తప్ప లేకపోతే నా వల్ల కాదు అని రమారమి అరగంట పోరాటం నాకు జరిగిందండి ఆ టైంలో. ఆ టైంకి మా గ్రౌండ్ నిండా కోతులు ఉంటాయన్నమాట. కానీ ఒక్క కోతి కూడా లేకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. యుద్ధము యుద్ధము ఈ పాటికి నన్ను మర్చిపోయేవాళ్ళు. అవునా కదా? అమ్మగారు ఉండేవారు, అమ్మగారు ఉంటే ఇలా జరుగును అలా జరుగును అని గుర్తు చేసుకుందరు మీరు. కానీ మరణము తప్పించుట నేను ఎప్పుడూ అదే దేవుని అడుగుతూ ఉంటాను, ప్రభువా నీ పని నేను చెయ్యాలయ్యా, నువ్వు చెప్పిన పని నేను కంప్లీట్ చేయాలి ప్రభువా అని దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటానండి. అంతే తప్ప వేరే వేరే ఆశలు భోగాలు వాటి మీద కాదండి. నా దృష్టి అంతా దాని మీదే పెట్టుకుంటాను. అయితే దేవుడికి శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం చూపించింది. కానీ ఆయన ప్రతి దానికి ఏం చేశాడు? ఆయన తిప్పి కొట్టేశాడు. 3 ప్రశ్నలకి ఏం చేశాడు ఆయన? మరి ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి వాళ్ళిద్దరికి ఏం చేసింది? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. నేత్రాలకి ఎలా కనిపించింది? అది ఫలము రమ్యముగా కనిపించింది, తినటానికి రుచిగా ఉంది. శరీరాశ, శరీరం కోరుకుంది దాన్ని. కళ్ళుకి చక్కగా కనిపించింది, శరీరం కోరుకుంది అనుభవించాలని. జీవపడమ్మం అనుభవించింది. ఆ 3 వీళ్ళు ఫెయిల్ అయ్యారు, ఆ 3 ఆయన పాస్ అయ్యారు. అందుకే దేవుడు మనం కూడా ప్రతి దాంట్లో పాస్ అవ్వాలనే కోరుకుంటాడు. ఫెయిల్ అవ్వడం దేవుడికి ఇష్టం ఉండదు. మనం ఫెయిల్ అవ్వాలని కోరుకోడు దేవుడు ఎప్పుడు కూడా. ప్రతి దాంట్లో నా బిడ్డలు పాస్ అవ్వాలని కోరుకుంటాడు ఆయన. ఆయన బిడ్డలమైతే ఆయనలాగే మనము చేస్తామండి. ప్రతి పని ఆయనలాగే చేస్తాం. ఒక తండ్రి బిడ్డ ఉన్నారనుకోండి, అచ్చు వాళ్ళ నాన్నలాగే చేస్తాడండి వీడు పిల్లడు. ఈ పిల్ల అచ్చు వాళ్ళ అమ్మలాగే చేస్తుందండి అంటారా? అంటే మన తండ్రి పోలిక, మన తండ్రి రూపము, మన తండ్రి స్వభావము మనలో ఉన్నప్పుడు ఆయనలాగే మనము చేస్తాము. ఏం చేస్తాం? ఆయన పెట్టడానికి వీలు లేదు అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన వార్నింగ్ ఇచ్చినా నేను మానేశానని మానలేక పెట్టాను. అలా పెట్టడాన్ని బట్టి దేవుడు అక్కడ జయమిచ్చాడు. హల్లెలూయా. సంఘంలో సమాధానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సంఘంలో గొడవ వచ్చేసిందండి అక్కడ. ఆ గొడవ నిమిత్తం దేవుడు నన్ను అక్కడ పంపించాడు అన్నమాట. అది 2గా చీలిపోయింది. అప్పుడు దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమని పంపిస్తే 1 నెల రోజులు నేను వెళ్ళలేదండి. ఎందుకని? అప్పుడు దేవుడు నా నోరును బంధించాడు ఏమీ తినకుండా. అప్పుడు వెళ్తాను అనుకున్న తర్వాత అప్పుడు భోజనం తినగలిగాను నేను, తెలుసా? కానీ అక్కడ సమాధానం ఇచ్చాడు దేవుడు. పని ఆగిందండి? పని ఆగలేదు. ఏ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడో ఆ వ్యక్తే దెబ్బతిన్నాడు. అందుకే దేవుని పని ఇప్పుడు కూడా ఆటంకపరిచే వాళ్ళుగా ఉండకూడదండి. ప్రోత్సహించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ ఆ పని ఆగిపోయేటట్టుగా అలాంటి పనులు చేయకూడదు. సహకరించాలి. దేవుని పని చేసేటప్పుడు ఏం చేయాలి? సహకరించాలండి. ఏది ఏమైనప్పటికైనా దేవుడు జయించాడు. జయించిన తర్వాత
సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు, నన్ను పంపించాడు అని చెప్పాడు. ఆ ప్రకారంగానే చేశాడు. ఆయన అన్నీ చేశాడు. చివరిలో చేసింది ఏంటి అంటే ప్రాణత్యాగం అండి. లాస్ట్ చేసింది ఏంటి? ప్రాణత్యాగం చేశాడు. చేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ప్రాణాన్ని పెట్టుకోవడానికి, తీయడానికి నాకు అధికారం కలదు అని రాశాడు యోహాను సువార్తలో. రాసిన ఆయన ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, నా ఆత్మనే నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇప్పుడు సాతాను తీసుకుందా ఆయన ఆత్మనే? దేవుడు తండ్రికి అప్పగించుకున్నాడా? చెప్పండి. అది అంతే తప్ప సాతానుడు ఏమీ చేయలేదండి ఆయన్ని. సాతానుడు చేసిందల్లా ఆయన ఏం చేశాడు అంటే, ఆయన పట్టుకుని బంధించి మరి ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టించి మొహం మీద ఉమ్ములు వేసి పిడిగుద్దులు గుద్ది, నువ్వు నిజంగా క్రీస్తువైతే సిలువని దిగు అని చెప్పి అపహాస్యం చేసి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇలాగ ఒక్క రకం కాదండి. ఆ టైంలో ఆయన స్వభావం ఏంటి అంటే గొర్రె స్వభావం. బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనముగా ఉన్నదంటండి గొర్రె పిల్ల. ఆ యొక్క స్వభావము ధరించడం, అందుకే మౌనంగా ఉన్నాడు. నువ్వు క్రీస్తువా? మీరు అన్నట్టే. అవును, నేను క్రీస్తునని కూడా చెప్పలేదు, మీరు అన్నట్టే అన్నాడు. అలాగ తనకు తాను తగ్గించుకొని, ఎందుకు అంటే ఆ శిలువ యాగం చెయ్యకపోతే మనకి పాపక్షమాపణ లేదు. ఆయన రక్తం చిందించకపోతే మనకి పవిత్రత లేదు, దుర్నీతి నుంచి విడుదల లేదు. మనం విడుదల కొరకు ప్రతిదాన్ని వెల చెల్లించాడండి ఆయన. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చిందంట? స్వస్థత వచ్చిందంటండి. మన ప్రతి దానికి ఆయన వెల చెల్లించేశాడు సిలువలో. అందుకే అవి ఎత్తి పెట్టి మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము. మనము తీర్చాల్సిన రుణం మన నాన్నగారు చెల్లించేశారనుకోండి, అప్పుడు అడిగేవాళ్ళు మనల్ని అడుగుతారా? ఏంటి వీడు నన్ను అడగట్లేదేంటి, ఇది వరకు నన్ను అసలు ఈ దారెట్టుకుని వెళ్ళనిచ్చేవాడు కదా, కాస్త మాట అడిగేవాడు, ఇప్పుడేంటి అడగట్లేదేంటి అని అనుకుంటే తెలిసింది ఏంటి అంటే, నువ్వు ఇవ్వాల్సింది మీ నాన్న ఇచ్చేసాడే. నువ్వు ఇవ్వాల్సింది మీ నాన్న ఇచ్చేసాడు. అంటే మనము తీర్చాల్సిన రుణము ఎవరు తీర్చారు? ఆయన తీర్చేశాడు. అవ్వ ఆదాము ద్వారా జరగాల్సిన పని జరగలేదు, దేవుని యొక్క కుమారుడు ద్వారా ఆయన, ఇది మానవాళి ద్వారా జరిగే పని కాదు, కానీ ఆ కుమారుడు ద్వారా ఇది జరగాలి అని చెప్పి ఆయన కుమారుణ్ణి పంపించాడు మన కోసం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే ఏం చెప్పగలం మనం? మన ప్రాణానికి ఆయన అడ్డుపడిపోయాడు. లేకపోతే సాతానుడు మనల్ని వదిలేస్తాడా? చెప్పండి, వదిలేస్తాడా? వదలడు. మరి మీ దగ్గరికి దుష్టుడు ఎప్పుడైనా వచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా వచ్చాడా మీ దగ్గరికి? చెప్పండి. ఆ మధ్య ఒంట్లో బానప్పుడు బాగా, ఆ టైంలో బాగా కొంచెం సఫర్ అయిపోయాను అనమాట. ఇంతకీ ఏంటంటే ఆ దుష్టుడు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. అప్పుడు నిద్రలో కూడా నేను దుష్టుని గర్జిస్తూ ఉంటానండి. ఒక్కోసారి పైకే నేను మాట్లాడేస్తూ ఉంటాను అనమాట ఆ నిద్రలో కూడా.
ఎందుకంటే నా శరీరం నిద్రపోవచ్చు కానీ నా ఆత్మ నిద్రపోదు. అప్పుడు నేను గద్దించాను అన్నమాట. ఫైనల్గా గద్దించినప్పుడు ఆయన నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తంతో నన్ను కొనేశాడు, నీకేం సంబంధం ఉంది అసలు? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నరకాగ్నిలో కొమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాను. అని మాయమైపోయాడు. నాకు మెరుగు వచ్చేసింది. ఆ రోజు నుంచి నాకు మెల్లమెల్లగా ఆరోగ్యం రావడం ప్రారంభించింది. ఆ రీతిగా నన్ను కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. ఏం పట్టుకోవాలి మనం? మీరెవరైనా సరే దుష్టులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? నా తండ్రి నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తంలో నాకు విడుదల ఉంది, స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, ఇలా చెప్పాలి మీరు. నా మీద నీకు ఎట్టి అధికారం లేదని చెప్పాలి. అది మీరు చేయాల్సింది. బాబు రాత్రండి సైతాన్ని వచ్చేసాడండి బాబు, శోధించేసాడండి బాబు, నువ్వు ఇలా వణుకుపోతుంటాడు, అలాగ వచ్చి నేను ఇది చేస్తా ఉంటాను. నువ్వు అలా వడకూడదు. ధైర్యంతో నీ తండ్రి నీ కొరకు రక్తం చిందించాడా లేదా అది నీకు తెలుసు కదా. అయితే నువ్వు దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? అది మెయిన్ పాయింట్ ఇక్కడ. నువ్వు సాతానికి లోబడిపోయి, సాతానికి నువ్వు భయపడిపోయి ఆ రీతిగా నువ్వు జీవిస్తే లేక సాతాను నీకు భయపడ్డావు, సాతానికే నువ్వు భయపడేటట్టు చేసేస్తాడు వాడిని ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి, గద్దించాలి. దేవునికి లోబడాలండి. నువ్వు దేవునికి లోబడకుండా సాతాన్ని గద్దింతానంటే ఆడు పోడాడు. మొదట నువ్వేం చేయాలి? దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. అప్పుడు నువ్వు గద్దిస్తే వాడు పోతాడు. అంతేగాని నువ్వు దేవుడికి లోబడకుండా, విధేయత చూపించకుండా, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ నేను గద్దిస్తాను అంటే ఆడు పోడాడు. ఇంత చెల్లించాడండి మన కొరకు ఆయన. కల్వరిలో ఆయన రక్తాన్ని చిందించాడు, మన కొరకు దెబ్బలు తిన్నాడు ఆయన, గాయాలు పొందాడు ఆయన, మనకి ఏదీ లేకుండా విడుదల ఇచ్చేసాడండి ఆయన. ఇక మనం శ్రమ పడేది ఏమీ లేదండి. దాన్ని అందరూ అంగీకరించిన వాళ్ళందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చేసాడట. అంటే యేసు క్రీస్తు నా తండ్రి అని మనం అంగీకరిస్తే ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చానంటున్నాడు ఆయన. పిల్లలు అంటే పిల్లల్లాగే ఉండకూడదు, ఎదుగుతూ ఉండాలి, క్రమముగా ఎదగాలండి. ఎదగటం అంటే వంకర టెంకరగా ఎదగడం కాదు, క్రమముగా ఎదగాలండి. దేవుళ్ళు క్రమముగా ఎదగాలి. ఆ రీతిగా దేవుడు అన్ని విషయాల్లో కూడా మన కొరకు ఏం చెల్లించాడు? ఆయన వెల చెల్లించాడు. ఆయన తన రక్తముతో మనల్ని అందరినీ కొనేశాడు. ఆయన సాతాను చేతుల్లో బంధింపబడాల్సిన మనము ఇప్పుడు సాతాను చేతిలోంచి ఏం చేశాడు? మనకి విడుదల ఇచ్చేశాడు, కొన్నాడటండి ఆయన. అంటే ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు? మనల్ని ఆ ముఖం పెట్టాడు అన్నమాట. అమ్మకం పెట్టాడు అంటే మీకు ఎలా చెప్తే బాగా అర్థమవుతుందంటే, బాగా ధనవంతులు పిల్లలు ఉంటారండి. ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఎంత ఇస్తే మేము ఇస్తాము నీ పిల్లల్ని, లేకపోతే ఏమో అని దాచిపెడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అంత ఇవ్వలేం కానీ ఎంత ఇస్తాము అని చెప్పేసి ఏదో మొత్తం మీద రాజీ పడిపోయి పలానా చోటుకు రండి, పలానా చోట ఇవ్వండి అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చుకొని ఆ పిల్లలని ఇచ్చేస్తారన్నమాట.
అంటే ఇప్పుడు ఆ పిల్లోడిని ఏం చేశాడు ఈయన? తన పిల్లోడే కొనుక్కున్నాడు కదా, అదేనమాట. మనం అమ్మబడిపోయాం. ఎలాగ అమ్మబడిపోయాం? దాసులుగా అమ్మబడిపోయామంటండి. పాపము చేసిన వాడు సాతానికి దాసుడు. ఎవరైతే పాపము చేశారో వారి సాతానికి దాసులు. దేవుడు మనల్ని విడుదల చేసినప్పుడు మనం విడుదలైపోయాము అంటే ఇంకా సాతానికి దాసులుగా ఉండకూడదు. ఇంకా మనం పాపానికి సాతానికి దాసులుగా మనం ఉండకూడదు ఇక. ఎందుకంటే దేవుడు మనకి విడుదల ఇచ్చేసాడు. ఆయన విడుదల ఇచ్చేసాడు కనుక ఆ విడుదల పొందిన మనము పాపానికి సాతానికి దాసులుగా ఉండకూడదు. విడుదల పొందిన మనము దేవునికి లోబడాలటండి, విధేయత చూపించాలంట. అప్పుడు సాతాను మీ దగ్గరికి వస్తే మీరేం చేయాలి? వాడిని గద్దిస్తే మీ యొద్ద నుంచి పారిపోతాడు అని ఉంటుందండి వార్త. అంత చేశాడు ఆయన. అంత చేస్తే మరి మనం ఏం చేస్తున్నాం? ఇంకా సాతానికి దాసులే, ఇంకా పాపానికి దాసులే, ఇంకా సాతానికి దాసులేదు, పాపానికి దాసులేదు. ఆయన విడుదల చేశాడు మనల్ని. ఆయన మనల్ని కొనేశాడు. సంఘాన్ని ఎలా కొన్నాను అంటున్నాడు ఆయన? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటాడు ఆయన. ఆయన రక్తంతో సంఘాన్ని కొన్నానంటున్నాడు ఆయన. పాపాల నుంచి సాతాన్ నుంచి విడుదల ఇచ్చేసాడటండి. దుర్నీతి నుంచి విడుదల ఇచ్చానంటున్నాడు. ఆయన రక్తంతో పవిత్రపరుస్తానంటున్నాడు, పరిశుద్ధపరుస్తానంటున్నాడు. మనమేం చెయ్యాలి? మనమేం చేయాలి? ఆయన బిడ్డల్లాగా మనము జీవించాలి. సాతానికి భయపడాల్సిన అవసరత లేదు, పాపం చేయాల్సిన అవసరత లేదు. సాతానికి పాపానికి మనము దాసులము కాము. అందుకే ఎస్తేరు ఏమంటుంది అక్కడ? ఒక మాట వాడుతుంది. మేము దాసులుగా మేము అమ్మబడలేదు అని చెప్తున్నాము అక్కడ. మేము అమ్మబడి ఉంటే గనక మిమ్మల్ని అడగకపోదు. మేము దాసులుగా దాసురాండ్రుగా మేము అమ్మబడిన వారము కాదు, మేము దాసులము కాదు. మీరే మాకు న్యాయం చేయండి అని అక్కడ రాజు న్యాయం అడుగుతుందండి. ఆమె అడిగినప్పుడు న్యాయం పొందుకుందా లేదా? పొందుకుంది. ఆ న్యాయం పొందుకోవడం వల్ల కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రక్షించబడ్డారట. హల్లెలూయా. అట్టి రీతిగా మనం పనిచేయాలండి. ఈ చివరి దినాలలో మనం దేవుని కొరకు పనిచేసే బిడ్డలుగా ఉండాలండి. మనం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం, ఆదరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి.